హెచ్ఐసిసి హైటెక్స్లో గ్లోబల్ సమ్మిట్ ప్రారంభమైంది. ఈరోజు రేపు 2 రోజుల పాటు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సమ్మిట్ 2 రోజుల పాటు జరగనుంది. మొత్తం ఇక్కడ 119 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే నలుమూలల నుంచి వివిధ కంపెనీలు కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఏఐకి సంబంధించి తమ కంపెనీల యొక్క సంబంధించి ఏవైతే థీమ్స్ ఉన్నాయో వాటన్నిటిని ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఇది హైదరాబాద్కు సంబంధించిన సిబిఐటి విద్యార్థులు ఏదైతే థీమ్ ఏర్పాటు చేస్తారో దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. ప్రధానంగా మూసీ డెవలప్మెంట్కి సంబంధించి ప్రభుత్వం ఫోకస్ చేసిన నేపథ్యంలో దానికి అనుకూలంగా ప్రభుత్వ ఐడియాలజీని కొంత మేరకు దీన్ని ప్రతిబింబించే విధంగా కూడా ఏఐ టెక్నాలజీతో ఈ యొక్క థీమ్ను ఇక్కడ ఉన్న సిబిఐటి విద్యార్థులు ఏర్పాటు చేశారు. అయితే థీమ్ యొక్క ఉద్దేశం ఏంటి, థీమ్లో ఏ అంశాలను ప్రస్తావించారని దానిపైన ఆ స్టూడెంట్స్ని అడిగి తెలుసుకుందాం. సంబంధించి థీమ్లో ఇంపార్టెన్స్ కీ పాయింట్స్ ఏం తీసుకున్నారు? కీ పాయింట్స్ ఏంటంటే మూసీని ఉన్న దానికంటే కొత్తదానిగా చూడడానికి. ఇప్పుడు ఏఐ ఇస్ ద అప్కమింగ్, ఏఐ వస్తుంది. ఏఐ యూజ్ చేసి రివర్ని ఎలా క్లీన్ చేయొచ్చు అన్నది మా కాన్సెప్ట్. ఇప్పుడు మూసీ చాలా పెద్ద నది, సో మాన్యువల్గా మనుషులు పనిచేసి దాన్ని క్లీన్ చేసి రివైవ్ చేయాలంటే చాలా కష్టం. ఏఐ డ్రోన్స్ వాడి, ఏఐ క్లీనింగ్ సిస్టమ్స్ వాడి, ఫ్లడ్ మిటిగేషన్ సిస్టమ్స్ వాడి రివర్ని క్లీన్ చేయడం ఇంకా ఈజీ అవుతుంది. అంటే దీనికి ఇన్ని కిలోమీటర్స్లో ఇంత బడ్జెట్ అవసరం అవుతుందనే అలాంటి బడ్జెట్కి సంబంధించిన లొకేషన్స్ కూడా ఇందులో తీసుకోగలుగుతారా మీరు? అంటే మేము కాలేజ్ స్టూడెంట్స్, మేము 4th ఇయర్ కాలేజ్ స్టూడెంట్స్. ఇది మేము ఒక ఐడియాతో వచ్చాము. ఇంకా బడ్జెట్ అండ్ ఆల్ ఇది ఈ ఏఐ సమిట్లో ఐడియా అందరికీ చూపిద్దామన్నది మా ఐడియా. సో అది నచ్చి పీపుల్ సపోర్ట్ చేస్తే డెఫినెట్గా మేము కూడా బడ్జెట్ ఫోకస్ చేసి హెల్ప్ చేయడానికి మేము కూడా రెడీ ఉంటాం. టెక్నికల్గా ఫిజికల్గా ఇప్పుడు ఎంకరేజ్మెంట్ చాలా కూడా ఉంటాయి మూసీకి మేజర్గా. వీటిని తీసేయడానికి ఏదైనా మెకానిజం ఇక్కడ ఉంటుందా? ఏ ద్వారా దీనికి మనం ఎంత ఎంకరేజ్మెంట్ ఉందనేది ఏదైనా చూసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఏఐ వాడి ఎంక్రోచ్మెంట్స్ అంటే చుట్టూ ఉన్న వేస్ట్ ఎంక్రోచ్మెంట్స్ని తీయచ్చు ఏఐ వాడి. కానీ హ్యూమన్ లైవ్ ఎంక్రోచ్మెంట్స్ ఉంటే అది కష్టం అవుతుంది, ఏఐని వాడి చేయలేము. అది ఈ వాటర్ ఫ్లడ్డింగ్ వచ్చినప్పుడు కానీ ఇది ఇంత ఫ్లడ్డింగ్ వచ్చినప్పుడు మనం ఏ ద్వారా కనుక్కోవచ్చా? ఫ్లడ్డింగ్ వచ్చే ముందే ఏఐ సెన్సర్స్ ఉంటాయి. ఏఐ సెన్సర్స్ ప్లేస్ చేస్తే మనకి ఫ్లడ్డింగ్ వచ్చే ముందు, లేకపోతే వాటర్ లెవెల్ ఫ్లడ్ లెవెల్కి దగ్గరలో ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. వాళ్ళు ఎవాక్యుయేట్ చేయాలంటే ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అండ్ ఇంకా లోకల్ గవర్నమెంట్ అథారిటీస్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. సో వాళ్ళు ఫ్లడ్ మిటిగేషన్కి అన్ని బ్యానర్స్ లేకపోతే అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ముందే తీసుకోవచ్చు. సో హ్యూమన్ లైఫ్ లాస్ తక్కువ అవుతుంది, ఇంజరీస్ తక్కువ అవుతాయి. దీనివల్ల అందరికీ ముందే తెలుస్తుంది ఫ్లడ్ వస్తే ఎలా ఎఫెక్ట్ అవుతుంది. ఫైనాన్షియల్ కూడా ఏకి కాస్ట్ మేజర్గా ఎంత అవుతుంటుంది మెకానిజం చేయడానికి? ఎసెన్షియల్గా అయితే ఏఐ ఇనిషియల్ కాస్ట్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కానీ ఏఐ ఉంటే మెయింటెనెన్స్, ఇంత పెద్ద రివర్ మెయింటెనెన్స్కి ఈజీ అవుతుంది. గవర్నమెంట్కి లేకపోతే ఎవరికైనా తర్వాత పెట్టాల్సిన కాస్ట్ తక్కువ అవుతాయి. ఇనిషియల్ కాస్ట్ ఎక్కువైనా తర్వాత ఈవెన్చువల్గా వచ్చే కాస్ట్ అన్నీ తగ్గిపోతాయి. ఇది సిబిఐటి స్టూడెంట్స్ ఏదైతే మూసీ రివర్ డెవలప్మెంట్కి ఏర్పాటు చేసిన థీమ్ ఇది. ఏ సిస్టమ్ ద్వారా ముఖ్యంగా వరదలు వచ్చినప్పుడు కానీ లేకుంటే ఎంకరేజ్మెంట్స్ ఉన్నా కానీ వీటన్నిటిని క్లియర్ చేయడం ఈజీ అవ్వడంతో పాటు భవిష్యత్తులో కూడా సెన్సార్స్ ఉండడం ద్వారా దీని మెయింటెనెన్స్ అనేది ఈజీ అవుతుందనేది మనకు స్టూడెంట్స్ చెప్తా ఉన్నారు. వీటితో పాటు ఇక్కడ చాలా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఏఐ సిస్టమ్ ద్వారా భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క థీమ్ పార్కులు అనేటిది ఏర్పాటు చేశారు. 119 మొత్తం 119 స్టాల్స్ ఏర్పాటు చేశారు. కేవలం టెక్నాలజీ పర్పస్ కాకుండా రైతులకు ఉపయోగపడే స్టాల్స్, హెల్త్కు ఉపయోగపడే స్టాల్స్, ఇలా డిఫరెంట్ సెక్టార్కి సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. కేవలం హైదరాబాద్ బేస్ కాదు, ఇండియా బేస్ కాదు, ఇంటర్నేషనల్ బేస్లో ఉన్న థీమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. వీటన్నింటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ముఖ్యమైన అధికారులందరూ కూడా ఏవైతే ఇంపార్టెంట్ స్టాల్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ఏ విధంగా ఉంటుందనే దానిపైన కూడా కొంతమంది సంబంధించిన థీమ్ ఏర్పాటు చేసిన వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఓవరాల్గా 2 రోజుల సమ్మిట్లో అనేక ఏఐ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యవసాయం, విద్య, వైద్య ఈ 3 రంగాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదట ఏఐని ప్రవేశపెట్టబోతా ఉంది. ఆ తర్వాత 35 రంగాలకు సంబంధించిన వాటిలో ప్రవేశపెట్టాలన్న ఆలోచనను తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేసింది. కాంతో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్. నా పేరు డాక్టర్ కిరణ్, ఫౌండర్ అండ్ CEO గొడాలెటిక్స్. రీసెంట్గా మనకి మీరు చూస్తున్న హైడ్రా యాక్టివిటీస్ అండ్ మెయిన్లీ హైదరాబాద్లో లేక్ ఎన్క్రోచ్మెంట్ యాక్టివిటీస్కి
యాక్చువల్లీ అంతా జరుగుతుంది సాటిలైట్ డేటా మానిటరింగ్ మీద. సో ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ చూస్తే ఇది గోడాలిటిక్స్ ఏ ప్లాట్ఫాము. ఇందులో స్మార్ట్ మ్యాపింగ్ ప్లాట్ఫామ్ ఏం చేస్తే 1974 నుంచి తీసుకుని ఇప్పుడు వరకు ఉన్న ఆల్ సాటిలైట్ డేటా అన్నది కంటిన్యూ మానిటర్ చేస్తాం. ఈ డేటా ఇయర్ ఆన్ ఇయర్ ఓవర్లాపింగ్ చేసి అప్పుడున్న ఏరియా లేక్ అండ్ ఇప్పుడున్న ఏరియా లేక్ ఏరియా ఎంత ఉంది అన్నది చూసుకొని దాని డిఫరెన్షియేట్ అన్నది ఎగ్జాక్ట్ తెలుస్తుంది. దాంతోపాటు ఏరియా ఏ రకంగా చేంజ్ అవ్వింది, ఆ చేంజ్ అవుతున్న వల్ల ఎంత ఏరియా కబ్జా అవ్వింది, లేకపోతే ఎంత ఏరియా మన ఆల్రెడీ వాటర్ ఉంది, ఆ వాటర్ తగ్గిపోయింది, వాటర్ స్కార్సిటీ అనాలిసిస్. ఇది మెయిన్. ఇది చూస్తే ఇది తాటిపూడి రిజర్వాయర్ ఆంధ్రప్రదేశ్లో. చూడండి ఏ రకంగా వాటర్ అన్నది కంప్లీట్ స్కార్సిటీ అవి బిల్డప్ అన్నది అలాగ ముందుకు వస్తుందో. ఓకే, అదేవిధంగా మీరు ఇప్పుడు చూస్తే ఇది అమీన్పూర్ లేక్ ఒకప్పుడు ఎక్కడి వరకు ఉండాలా, ఇప్పుడు వచ్చినప్పుడు అలా తగ్గిపోయి ఏ రకంగా ఎంతవరకు వస్తుంది. ఈ బ్లూ పాయింట్స్ చూసిన ఏరియా, ఈ గ్రీన్ పాయింట్ చూసిన ఏరియా, ఇవి యాక్చువల్గా ఏంటంటే ఎన్క్రోచ్డ్ ఏరియాస్. ఇది ఒక సొల్యూషన్. బట్ జియోఏ అన్నది లొకేషన్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నప్పటికీ ఇది ఒకటే కాదు, ఇది మనకి మల్టిపుల్ విధాల పనికొస్తుంది. రోడ్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు డ్యూ టు హెవీ రెయిన్స్ మనకి ప్రతి చోట పాట్ హోల్స్, రట్టర్స్, రావర్స్ ఉన్నాయి. అది ఎక్కడ ఉంది, అది ఇప్పుడు అంటే ఎంత టైం పడుతుంది మానిటర్ చేసి అది ఫిల్ చేయాలంటే ఇది డిటెక్ట్ అయిన వెంటనే ఇక్కడ డాష్బోర్డ్లో మీకు కనిపిస్తుంది. ఇక్కడ డిఫరెంట్ కలర్స్ వచ్చి ఒక్కొక్క టైప్ ఆఫ్ పాట్ హోల్స్ అనమాట. మీకు దానివల్ల ఏంటంటే ఎక్కడ ఉంది అని మీరు లొకేషన్ నావిగేషన్ వేసుకుని అక్కడి వరకు వెళ్ళి ఆ రోడ్ అన్నది ఫిల్ చేయొచ్చు. ఈ రకం మల్టిపుల్ దీనిలో మనం యూజ్ చేసుకోవచ్చు. డిఫెన్స్, క్రైమ్. సో డిఫెన్స్లో కూడా ఏమంటే డిఫెన్స్లో గ్రౌండ్కి వెళ్ళి ప్లాన్ చేయకముందు ఏ రూట్లో వెళ్ళాలి, ఒక పర్సన్కి అటాక్ చేయాలి అంటే టెర్రరిస్ట్ అవ్వచ్చు. మీకు సింపుల్ చూస్తే తాజ్ అటాక్లో మన డిఫెన్స్ వాళ్ళు ఏ రకంగా అన్ని యూజ్ చేశారంటే ఇలా పాయింట్ ప్లేసింగ్ చేసి వెంటనే పబ్లిక్ అవార్డ్ చేసే ప్లేస్లో వెళ్ళి మానిటర్ అవుతారు. సో మేము 2D చేస్తాం. 2D చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా 3D అన్నది ఆటోమేటిక్గా ఫాస్ట్ ఫ్లోగా జరుగుతుంటుంది. ఇక చూడండి ఇది 2Dsలో మనము 3 మెంబర్స్కి డిప్లాయ్ చేస్తాం. ఈ ముగ్గురు డిప్లాయ్ చేసి సిమ్యులేట్ చేస్తే ఏమవుతుందంటే ముగ్గురు వెళ్తున్నారు, డిఫరెంట్ రూట్లో వెళ్తారు. ఇది వెళ్తుంది, ఇది ఇమీడియట్గా ఇక్కడ 3D వస్తుంది. వాళ్ళు చూడొచ్చు ఏ రకంగా వెళ్ళి ఎక్కడి నుంచి ఫైర్ చేస్తేనే ఎగ్జాక్ట్గా పర్సన్ అన్నది అటాక్ అవుతారు అండ్ దే ఆర్ గోయింగ్ టు కిల్. సో ఆ విధంగా వెళ్తారు. ఇక్కడ మేము ఒక బౌండరీ జోన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. గన్ షూట్ చేస్తే ఏ యాంగిల్లో షూట్ చేయాలి, ఎంత దూరం నుంచి షూట్ చేయాలన్నది. సో ఇక్కడ రెడ్ జోన్ అనేది ఉంటుంది. ఈ రెడ్ జోన్ దాటిన వెంటనే వాళ్ళకి ఛాన్సెస్ దొరుకుతుంది గోయింగ్ టు హిట్ టు ద ఎనిమీ అనేది. మీకు ఇప్పుడు ఫైర్ జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ పోయిన వెంటనే ఫైరింగ్ స్టార్ట్ అవుతుంది. చూడండి వాళ్ళకి వీళ్ళు కనిపిస్తారు, వీళ్ళకి వాళ్ళు కనిపిస్తారు. ఈ విధంగా మల్టిపుల్ సొల్యూషన్స్ డెవలప్ చేసాం యూజింగ్ జియోస్పేషియల్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఏఐ సమ్మిట్లో భాగంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తనకు స్టాల్ను ఏర్పాటు చేసింది. ఇక్కడ జియోలాజికల్ ఇండియాకి సంబంధించి వివిధ రకాల పురాతనమైన రాత్రులు ఏవైతే ఉన్నాయో ఆ రాళ్ళకు సంబంధించిన వయసును, ఇతర అంశాలను ఇక్కడ ఏ ద్వారా గుర్తించవచ్చుకోవని చెప్పుకోవచ్చు. అసలు ఏని ఇందులో ఎట్లా ఇన్వాల్వ్ చేస్తారు ఏంటనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, ఇక్కడ చాలా డిఫరెంట్ సంబంధించిన మెటల్స్ కూడా ఉన్నాయి. వీటిని ఎట్లా అంటే ఇందులో ఎట్లా యూజ్ అవుతుంది మీకు డిపార్ట్మెంట్కి? సో ఏ20 ఇప్పుడు మినరల్ ఎక్స్ప్లోరేషన్లో అంటే ఖనిజ వనరుల ఎక్స్ప్లోరేషన్లో ఏఐని మేజర్గా ఉపయోగిస్తున్నామండి. లైక్ కోల్, గోల్డ్, డైమండ్, మళ్ళీ క్రిటికల్ మినరల్స్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో క్రిటికల్ మినరల్స్ ఎక్స్ప్లోరేషన్లో కూడా ఏఐని యూజ్ చేస్తూ ఉన్నాం. ఎందులో ఉపయోగిస్తుంటే ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీ అంటే టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. సో ఆ టైం కన్జ్యూమ్ చేసుకుంటూ టైం సేవ్ చేస్తూ యాక్యురసీని కూడా పెంచుకుంటూ, అంటే మనము తీసుకున్నటువంటి డేటా ఎంత యాక్యురేట్గా ఉంది, మనకు వచ్చినటువంటి కెమికల్ డేటాని మనం అనాలిసిస్ చేసి దాని యాక్యురసీ పెంచి దాని టైం సేవ్ చేస్తూ మన రిపోర్ట్ సబ్మిట్ చేసి ఈ దేశంలో డెవలప్మెంట్లో చాలా కీలక పాత్ర వహిస్తూ ఉన్నది. అంటే మనం ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవి మనం మామూలుగా గ్లోబ్ మీద ఎక్కడెక్కడే ఉన్నాయి అనేది ఏ ద్వారా తెలుసుకోవచ్చా? అంటే మేము జిఎస్ఐ ఒకటి ప్రిలిమినరీ స్టడీ చేస్తాం, మ్యాపింగ్ చేస్తాం. మ్యాపింగ్ అంటే ఈ దేశంలో ఇంచ్ టు ఇంచ్ మేము తిరిగి మ్యాపింగ్ చేయడం జరిగింది. సో ఇంచ్ టు ఇంచ్ వెళ్ళి తిరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి రాళ్ళు అన్నీ కలెక్ట్ చేసి వాటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటాం. అంటే ఒక పర్టికులర్ ఏరియాలో ఒక రకమైనటువంటి రాళ్ళు ఉంటాయి, ఆ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంటుంది. ఆ మ్యాప్ పట్టుకొని మేము వెళ్ళినప్పుడు ఇవి ఫాజిల్స్ అంటారండి. ఇవి పేలియంటాలజీ డివిజన్ సంబంధించినటువంటి ఫాజిల్స్. ఈ యొక్క ఫాజిల్స్ ఏం తెలియజేస్తుంది అంటే ఒక లైఫ్ తెలియజేస్తుంది. పురాతనమైనటువంటి కొన్ని మిలియన్ ఇయర్స్ క్రితం ఉన్నటువంటి లైఫ్ ద్వారా ఎన్ని సంవత్సరాలు దాన్ని తెలుసుకోవచ్చా? డేటింగ్ చేస్తామండి. అందుకే యాక్యురసీ ఉంటుంది. ద డేటింగ్తో పాటు ఉంటుంది. డైనోసార్ ఎగ్ ఉంటుంది. డైనోసార్ ఎగ్ గోండ్వానాలో ఓ పర్టికులర్ ఫార్మేషన్లో ఫామ్ అయింది కదా. సో ఈ యొక్క ఫార్మేషన్ ఉన్నటువంటి ఏరియా ఇంకా వేరే ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే ఉండొచ్చు, మన దేశమే కాదు. సో ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ వల్ల ఆ యొక్క హిస్టరీని, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన లేమన్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే ఇక్కడ ఒక ఫాజిల్ దొరికిందండి, ఆస్ట్రేలియాలో సేమ్ ఫాజిల్ దొరికింది. సో కాంటినెంట్ అనేటువంటి ఒకప్పుడు కలిసి ఉండే, కాంటినెంట్ డ్రిఫ్ట్ అయిన తర్వాత సో ఇవి ఒక ఎవిడెన్సెస్ అనమాట. సో ఇవన్నీ కలిసి ఉన్న ప్రాంతాలు విడిపోయినప్పుడు ఇంకొక పాటు అక్కడ ఒక పాటు ఉందని ఒక హిస్టరీని తెలియజేస్తుంది అనమాట. వీటితో పాటు ఈ హిస్టరీతో పాటు ఇక్కడ మినరల్ డిపాజిట్స్ కూడా
తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇది సంబంధించి ఏమి చెప్పగలుగుతారా దేని ఇది డైనోసర్ ఎగ్ అండి. ఇది డైనోసర్ ఎగ్. ఇది అమ్మోనైట్స్ అంటారు, ఫాజిల్. ఈ ఫాజిల్స్ పేరు మనం క్రిల్లాస్. ఇదేమో ఫిష్ ఫాజిల్ అండి. ఇది ఫిష్ ఫాజిల్. ఇదేమో ప్లాంట్ ఫాజిల్. ఇదేమో వుడ్ ఫాజిల్. వుడ్ ఫాజిల్ అంటే ఇది ఒక ఏంటి, మన చెట్టు చనిపోయి విరిగిపోయి ఉంటుంది కదా, అది చెట్టు ఎలా ఉంటుందో దాని వేర్లతో పాటు ఇట్లా ఫాజిల్ అయింది. ఇది ఇప్పుడు రాయి. ఇది రాయి లాగా తయారైంది. సో ఫాజిల్ ఏర్పడుతుంది అనమాట. సో ఇలాంటివి మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇది ఏ చెట్టు అయి ఉంటుంది, దాని యొక్క స్టడీస్ అన్నీ చేసి మేము దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది మాకు. ఎన్ని సంవత్సరాల క్రితం ఏర్పడ్డది, 200 మిలియన్ ఇయర్స్ క్రితం ఏర్పడినటువంటి ఫాజిల్ ఇది. సో దీన్ని మనము కోరిలేట్ చేసుకోవడానికి, ఆ లైఫ్ హిస్టరీ తెలియజేసుకోవడానికి, ఆ ఎన్వైర్న్మెంట్స్ తెలియజేసుకోవడానికి మేజర్గా ఉపయోగపడతాయండి ఇవి మెయిన్ ఫాజిల్ సంబంధించినవి. ఇంకా దీనివల్ల మనకు యూజ్ ఏముంటుందండి ఏఐ ద్వారా? ఏఐ ద్వారా మనకు మెయిన్ ఎక్స్ప్లోరేషన్లోనే యూజ్ అవుతుందండి. ఒక ఖనిజ సంపదను తొందరగా ఆ డిపాజిట్ ఎక్కడ ఉంది, ఎంత మోతాదులో ఉంది, దాని స్ట్రక్చర్ ఏంది, దాని ఆ డిపాజిట్ మొత్తం క్లియర్గా ఇవ్వగలుగుతాం అన్నమాట మిషన్ లెర్నింగ్ యూజ్ చేసి. అది మెయిన్ ఇంపార్టెంట్ మోస్ట్. ఇప్పుడు అందులోనే ఎక్కువ వర్క్ చేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ గైడెన్స్ కింద అనమాట. ఇది సంబంధించి ఏఐ అనేది ఖనిజాలు ముఖ్యంగా పురాతనమైన దాదాపు కొన్ని వేళ్ల క్రితం కూడా భూమిలో ఉన్న ఖనిజాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత మోతాదులో ఉన్నాయి, వాటిని వెలికి తీయాలంటే ఎంత టైం పడుతుంది, దానికి ఎలాంటి మిషనరీ వాడాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాలను కూడా ఏ ద్వారా ఉపయోగించుకోవచ్చు అనేది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించిన అధికారులు చెప్తున్నారు. ఏఐని ప్రధానంగా ఏంటో వాడబోతున్నారు. కొన్ని లక్షల ఏళ్ల క్రితం కూడా సంబంధించిన ఏవైతే పురాతనమైన ఈ మెటల్స్ ఉన్నాయో వీటికి సంబంధించిన వయసును కనుగొనడానికి కూడా ఏఐ అనేది అద్భుతంగా ఉపయోగపడుతున్నట్టు కూడా చెప్తున్నారు. ఇలా అనేక రంగాల్లో కూడా ఏఐ అనేది పనిచేస్తున్నది మనకి ఇక్కడ ఉన్న స్టాల్స్లో ఉన్న వివిధ సెక్టర్లకు సంబంధించిన అధికారులు చెప్తుంటే అర్థమవుతుంది. మాది కైరోస్ టెక్నాలజీస్ అండి. సో మేము ఆల్మోస్ట్ మోర్ దెన్ డీకేడ్ ఒక 10 ఇయర్స్ క్రితం నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం. కానీ లాస్ట్ 1.5 ఇయర్ నుంచి మేము ఒక ప్రోడక్ట్ స్టార్ట్ చేసాము. సో అది ప్రైమర్లీ ఏఐ కేపబిలిటీస్ బిల్డ్ చేస్తూ మన ఎండ్ యూజర్కి క్వాలిటీ ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్. మనకి రీసెంట్గా క్రౌడ్ స్ట్రైక్ అవుటేజ్ వచ్చినప్పుడు కూడా అన్ని ఇండస్ట్రీస్ సఫర్ అయినాయి. సో క్వాలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో మన పర్టికులర్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా క్వాలిటీ మీద ఫోకస్ ఉంటాయి. సో మనకి ఇది కీట్యాప్ అనే ఒక ప్రోడక్ట్ ఉంది. ఇది కంప్లీట్ ఏఐఎంఎల్ పవర్డ్ ప్రోడక్ట్. దీంట్లో ఏంటంటే ఆ యూజర్కి ఏ టెక్నాలజీ స్కిల్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అది వెబ్ అప్లికేషన్ అవ్వనివ్వండి, మొబైల్ అప్లికేషన్ అవ్వనివ్వండి, సిఆర్ఎం అప్లికేషన్ అవ్వనివ్వండి, ఇది మొత్తం ఎండ్ టు ఎండ్ ఆటోమేషన్ కేపబిలిటీస్ ఉన్నాయి. అలాగే ఏపీఐ టెస్ట్ ఈజీ అని ఇంకో ప్రోడక్ట్ ఉంది మా దగ్గర. సో అట్లా మా దగ్గర 4 ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో బేసికల్గా ఇది మొత్తం ఒక సాఫ్ట్వేర్ క్వాలిటీ ఇంజనీరింగ్ ప్లాట్ఫామ్కి కావాల్సిన కాంపోనెంట్స్ అన్నీ కూడా మేము మొత్తం ఏఐఎంఎల్ కేపబిలిటీస్తో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్తో బిల్డ్ చేస్తూ మేము సొల్యూషన్స్ ఇస్తున్నాం. ఇది ఏ ఇండస్ట్రీకైనా పనికొస్తుంది. మనకి బ్యాంకింగ్ అని, ఫైనాన్షియల్ అని, ఫార్మా అని ఏం లేదు. ఏ యూజర్ అయినా, ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా ప్రోడక్ట్స్ బిల్డ్ చేస్తున్నా వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. అది కాకుండా రీసెంట్గా మేము హాక్ ఏఐ అని ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేసాము. సో అదేంటంటే మన సిటీ సిటిజన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారనుకోండి, ఎక్కడన్నా ఒక మేజర్ ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు ఎవరైనా కాల్ చేసి మళ్ళీ చెప్పేంతవరకు కాకుండా మనకున్న వెబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కెమెరాస్తో అది క్యాప్చర్ చేసి రియల్ టైం ఫీడ్ పంపిస్తుంది. అది ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు. సో దట్ ఇమ్మీడియట్గా మనకి యాక్షన్ తీసుకుంటారు, అది హాస్పిటల్స్కి అన్నిటికీ. సో అది హాక్ ఏఐ అని మనం రీసెంట్గా లాంచ్ చేశాం. సో ఇట్లా మా కంపెనీ మొత్తం కూడా ఏఐ పవర్డ్ సొల్యూషన్స్. ఇది ఎక్కడైనా మీకు వెబ్ క్యామ్ ఇట్లాంటి చిన్న వెబ్ క్యామ్ ఒకటి ఉంది అంటే అది అక్కడ క్యాప్చర్ చేసిందంటే ఇమ్మీడియట్ రియల్ టైమ్ స్ట్రీమింగ్ వెళ్ళిపోతుంది మనకి. సో ఈరోజు గ్లోబల్ ఏఐ సమ్మిట్ ట్యాగ్ లైన్ వచ్చేసి మేకింగ్ ఏఐ రీచ్ టు ఎవ్రీ వన్, రైట్? సో మనకి ఎలాంటి కెమెరా ఉన్న దాన్ని బట్టి మొత్తం కవర్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి చిన్న వెబ్ క్యామ్ ఉందంటే ఈ వెబ్ క్యామ్ ఈ ఏరియాని కవర్ చేస్తుంది. సో మనకి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా వెదర్ ఇట్ ఇస్ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కానీ, మీకు ఏ డిపార్ట్మెంట్లో హాస్పిటల్స్లో కానీ అన్ని చోట్ల కూడా మీకు కెమెరాస్ ఉంటాయి. సో ఆ కెమెరాలో డేటా క్యాప్చర్ చేస్తూ ఏఐఎంఎల్ మోడల్స్ని యూజ్ చేస్తూ జనరేటివ్ ఏఐ కేపబిలిటీ యూజ్ చేస్తూ మనము ఫీడ్ పంపిస్తున్నాం అనమాట, మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అంటే. సో అది కాకుండా టెక్నాలజీ స్పేస్లో కూడా మనకి ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. So yeah, wishing everybody success, and definitely the goal is to make sure that AI is reaching everyone, making things easy for all of us. ఏఐ సమ్మిట్లో రైతులకు ఉపయోగపడే ముఖ్యంగా కూలీల ఖర్చు తగ్గించుకునే విధంగా ఇక్కడ మిషనరీ ఏర్పాటు చేశారు. అయితే ఏఐని ఇందులో ఎలా ఇన్వాల్వ్ చేస్తారంటే దాని విషయాన్ని కూడా
ఎక్స్మిషన్కి సంబంధించిన కంపెనీ ప్రతినిధులు ఉన్నారు, తెలుసుకుందాం. సరే, ఎట్లా వర్క్ చేస్తారండి ఈ మొత్తం కూడా మెకానిజం అంతా? సార్ నమస్తే అండి. మీరు ఏఐ అని అంటున్నారు కాబట్టి ఇంతకుముందు ఎప్పుడు కూడా ఏఐ అనేది సాఫ్ట్వేర్ పైన మాత్రమే అప్లై జరుగుతుండేదండి. ఇదేంటంటే ఏఐని హార్డ్వేర్ పైన కూడా అప్లై చేయడము జరుగుతుంది సార్ ఈ అగ్రికల్చర్ ఏఐ బేస్డ్ రోబోట్ తోటి. మీకు ఏంటంటే దీని గురించి బ్రీఫ్గా మీకు చెప్పాలంటే ఇది ఒక మల్టీపర్పస్ మైక్రో ట్రాక్టర్ అని పిలుస్తున్నామండి. దీనికి రకరకాల అటాచ్మెంట్లు వస్తాయి. విత్తనాలు వేసుకునేది, మొక్కలు నాటుకునేది, కలుపు తీసేది, స్ప్రే కొట్టేది, తర్వాత ఫర్టిలైజర్ వేసేది, గడ్డి కట్ చేసేది, రకరకాల అటాచ్మెంట్స్ వస్తాయి. ఈ అటాచ్మెంట్స్ యూస్ చేసుకుని రైతు రకరకాల పనులు అనేది చేయడానికి ఉంటుంది. వీటిల్లో ముఖ్యంగా ఏఐ యూటిలైజేషన్ వచ్చేది ఒక యూస్ కేస్ ఏంటంటే మీకు దీంట్లో హెర్బిసైడ్ స్ప్రేయింగ్ అటాచ్మెంట్ ఒకటి ఉంటుందండి. అందులో ఏంటంటే కెమెరాలు ఉంటాయి, కంప్యూటర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అదేంటంటే నేలని చూసి మొక్కేది కలిపేది అనేది డిఫరెన్షియేట్ చేయగలుగుతుంది సార్. ఆ డిఫరెన్షియేట్ చేసినాక కలుపు ఎక్కడైతే ఉందో దానిపైన మాత్రమే కలుపు మందు అనేది స్ప్రే చేస్తూ, ఎక్కడైతే ఖాళీ నేల పైన కానీ మొక్క పైన కానీ స్ప్రే అవ్వనీయకుండా ఇది చేయగలుగుతుందండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు 100 లీటర్లు లేకపోతే డిపెండింగ్ ఆన్ ద యూస్ కేస్ 100 లీటర్లు పడే చోట మీరు కనీసం ఒక 30% అనేది మినిమైజ్ అయిపోతుంది. వేస్టేజ్ తగ్గుతుంది. నేలలోకి కెమికల్ వెళ్ళి నేల సారం పాడైపోయేది, తర్వాత పంటలోకి కెమికల్ వెళ్ళి మనం కన్జ్యూమ్ చేస్తే మనకి కొంత ఎఫెక్ట్ పడేది అనేవి ఎలిమినేట్ అయిపోతాయి సార్. అది ఒక ఏఐ యూస్ కేస్. రెండోది వచ్చేసి మీకు ఇది 2 రకాలుగా పనిచేస్తుందండి. ఇది బ్యాటరీతో పనిచేసే ఐటమ్. 2 రకాలుగా దీన్ని ఆపరేట్ చేయగలుగుతారు. ఒకటి మీరు రిమోట్ తోటి ఆపరేట్ చేయగలిగింది ఒకటి ఉంటుంది. రెండోది ఫుల్లీ ఆటోమేటిక్లో ఏంటంటే మీ పొలం అంచులు ఒకసారి మ్యాప్ చేశాక దానికి చిన్న చిన్న పారామీటర్స్ అనేవి స్మార్ట్ ఫోన్ యాప్లో సెటప్ చేస్తారండి. దూరం ఎంత వెళ్ళాలి, మొక్కకి దూరం ఎంత ఉంది, సాల్కి దూరం ఎంత ఉంది, ఈ రకంగా కొన్ని సెటప్స్ చేస్తే ఆ గ్యాప్స్లో ఇది వెళ్తూ పనిచేస్తుంది. ఇక్కడ ఎక్కడ ఉపయోగపడుతుందంటే సడన్గా ఏదో మనిషి వచ్చాడు, లేకపోతే అడవి పంది వచ్చింది, ఏదో జంతువు మనకు తెలియదు, అది వచ్చినప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసి ఎవరైతే దీని ఓనర్ ఎక్కడున్నాడో కానీ ఎక్కడున్నా సరే తనకి ఆ ఫోటోగ్రాఫ్ అనేది తనకి స్మార్ట్ ఫోన్ యాప్లో ఇంటిమేట్ అవుతుందండి. అక్కడ ఆయన చూసి ఇది ఐటమ్ ఏంటి, దాన్ని ఎలాగ హ్యాండిల్ చేయాలనేది సంగతి వాళ్ళు చూసుకుంటారు. ఈ 2 చోట్ల ఏఐ అనేది వాడడం జరుగుతుందండి అగ్రికల్చర్లో ఈ ప్రోడక్ట్ దృష్ట్యా మాట్లాడితే. అంటే ఇక్కడ మన దగ్గర ఎంత కమ్మతాలు ల్యాండ్ ఎంత ఉంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు, అంటే దీని కాస్ట్ బేస్ ఎలా ఉంది, చిన్న రైతులు వాడవచ్చా, ఎట్లా ఉంటుంది సార్? ఇదేంటంటే మా మార్కెట్ రీసెర్చ్ ప్రకారంగా ఎవరైతే రైతులు 7 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు దీన్ని కొనుక్కోవడానికి పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్. ఎవరైతే 7 ఎకరాల కన్నా తక్కువ ఉందో వాళ్ళు రెంటల్ మోడల్లో తీసుకునేదానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్. అయితే ఇప్పుడు దాకా మేము కస్టమర్స్ తోటి మాట్లాడింది, కొనుక్కున్న వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఒక 3-4 కస్టమర్స్ రైతులు వాళ్ళు కలిపి ఒక ప్రోడక్ట్ అనేది తీసుకుని వాళ్ళల్లో వాళ్ళు వాడుకున్నాక ఈ ఐటమ్ని చుట్టుపక్కల ఉన్న రైతులకి రెంట్ ఇస్తూ ఆ రెంట్ తోటి ఈఎంఐ అనేది కవర్ అయిపోయేటట్టు ప్లాన్ చేస్తున్నారండి. సో సైజు ప్రకారంగా మీకు 1/2 ఎకరం ఉన్న 1/4 ఎకరం ఉన్న వాడుకోవచ్చండి. లేదు మీకు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నాయి కలిపి తీయాలన్నా సరే మీరు వాడుకోవచ్చు. ఎంత ఉందండి కాస్ట్ ఇది అప్రాక్సిమేట్లీ? 3 డిఫరెంట్ సైజులు ఉంటాయి సార్. స్మాల్, మీడియం అండ్ లార్జ్. అన్నిటికన్నా చిన్నది మీకు 1.75 lakh రూపీ నుంచి స్టార్ట్ అవుతుంది. మీడియంది దగ్గర 3.5 లక్షలు పడుతుందండి. అన్నిటికన్నా పెద్దది 3.8 నుంచి 4.2 lakh పడుతుందండి. ఇది మొత్తం బ్యాటరీతోటి జరిగే ఐటమ్ కాబట్టి మీరు తర్వాత వాడేటప్పుడు కూడా ఫ్యూయల్ ఖర్చు అనేది నెగ్లిజిబుల్ అసలు ఉండదు. మీకు దగ్గర 1 ఎకరానికి ₹3 నుంచి ₹5 ఖర్చు అవుతుందండి. బేసిక్గా ఈ మిషన్ అనేది అన్ని రంగాల రైతులకి ఉపయోగపడేలాగా డిజైన్ చేశాము. సో యూజువల్గా రైతులు ఏమనుకుంటారంటే ఇది ఏదో సాఫ్ట్వేర్ సంబంధించింది, ఇది మేము వాడగలమో లేదో, మాకు వాడడం చేతన అవుతుందో లేదో, ఇలాంటి అపోహలు ఉంటాయి. యాక్చువల్గా ఇది చాలా సింప్లిఫైడ్గా చేశామండి, ఎవరైనా వాడగలిగేలాగా. సో ఒకవేళ వాడలేని పరిస్థితి ఉంటే కనుక మా టీం వెళ్ళి వాళ్ళకి ఒక 10-15 minutes ప్రజెంటేషన్ ఇచ్చి డెమో ఇస్తే వాళ్ళు వెంటనే నేర్చుకుంటారు. కాబట్టి ఇది చిన్న రైతులు పెద్ద రైతులు అని తేడా లేదండి. ఎవరైనా రైతులు ఎటువంటి భూమి అంటే పంట పొలాలు ఉన్న వాటికి చాలా హెల్ప్ఫుల్ అయ్యేలాగా మేము డిజైన్ చేసాం. మొత్తానికైతే ఏఐని కేవలం సాఫ్ట్వేర్ కాదు హార్డ్వేర్ కూడా ఉపయోగించుకునే విధంగా ఇక్కడ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ ఏఐని అద్భుతంగా వాడుతున్నారు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. కెమెరా పర్సన్ క్రాంతి, రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.